నిన్న పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి రావటం, అక్కడికి వచ్చి ఇతనేదో మత్స్యకారులను ఉద్ధరిస్తాడు అనుకుంటే అసలు మత్స్యకారులకి న్యాయం చేసింది అంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి వేట నిషేధ సమయంలో కానీ 30 కేజీల బియ్యం, అలాగే ఆ నెలకి ఆ టైంలో అమౌంట్ కూడా 30,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మత్స్యకారుల గ్రామాలన్నీ అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాంటి మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇక ఏది దొరకలేక ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఎక్కువ మంది ఈ యొక్క యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని బాధతోటి ఆయన ఎక్కడ పరిశ్రమలు పెట్టినా ఆ పరిశ్రమలు పెట్టే వాళ్ళని తాట తీస్తాను, తోలు తీస్తానని చెప్పి భయపెట్టడం, భయభ్రాంతులు గురి చేయటం కూడా మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో మొట్టమొదటిగా దీనికి శాంక్షన్ అప్రూవల్ అన్నీ తీసుకొచ్చింది కూడా ఆనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో 2014 మార్చి 11వ తారీఖున అఫిషియల్గా ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి ఈ యొక్క పర్మిషన్స్ అన్నీ పూర్తయి అఫిషియల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మత్స్యకారుల కుటుంబాలని, అలాగే వీళ్ళు చేపలకు వేటలకు వెళ్తున్నప్పుడు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆ రోజే ఈ ప్రపోజల్స్ అన్నీ రెడీ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల్లో వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిపించుకొని కేవలం వాళ్ళ ఎంపీకే ఈ టెండర్లు ఇచ్చి ఈ యొక్క 5 సంవత్సరాల్లో పూర్తి చేయకుండా పోను మేము అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మిగిలిపోయిన 30 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో పూర్తి చేయడం జరిగింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం పూర్తిగా చేయలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినాక ఈ యొక్క 2 సంవత్సరాల్లో సుమారుగా 30 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఫిషింగ్ హార్బర్లో పూర్తి చేయడం జరిగింది. సరే, ఈ యొక్క ఫిషింగ్ హార్బర్తో పాటు అక్కడ ఈ సాగర్ డిఫెన్స్ కంపెనీని ఒకటి తీసుకొని వస్తే చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఒక ఆలోచనతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ, ఇది ఈ యొక్క ఓషనోగ్రఫీ టెక్నాలజీ పైన ఈ యొక్క కంపెనీని సుమారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీన్ని స్వయంగా పర్యవేక్షించి ఈ యొక్క కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడంతో ఈ యొక్క కంపెనీని జువ్వలదిన్నలో అయితే బాగుంటుందని చెప్పి ఫీజిబిలిటీ కూడా అక్కడ బాగుంటుందనే ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మందికి ఈ యొక్క ఉపాధి అవకాశాలు కానీ, అలాగే ఈ యొక్క చేపల వేటకెళ్ళే సమయంలో ఎక్కడెక్కడ దీనికి మనం ఫిషింగ్ అనుకూలమైన ప్రదేశాలు ఏ ఉంటాయో అవన్నీ టెక్నాలజీతోటి ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ కంపెనీని తీసుకొని రావడం జరిగింది. పలుమార్లు ప్రెస్ మీట్లో కూడా ఈ కంపెనీ పైన చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా అనేక సార్లు కలెక్టరేట్లో కానీ, నెల్లూరు కలెక్టరేట్లో కానీ, అలాగే ఇక్కడ మన పార్టీ ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది కూడా. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేవలం తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఇక్కడికి వచ్చి మత్స్యకారుల గ్రామాలన్నింటిలోనూ వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈ యొక్క ఏదైతే వాళ్ళు గత ఎన్నికల్లో తడ నుంచి ఇచ్చాపురం దాకా ఉన్న మత్స్యకారుల కాన్స్టిట్యున్సీస్ అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవాల. కేవలం వాళ్ళు ఓట్లేదనేది ఒక అపోహతోటి వాళ్ళ మీద విషం చెమ్మటం కూడా కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తా ఉన్నా. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే
గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం. Finally, Lord, please subscribe to N3 TV.